ఓం శాంతి. మన జీవన శైలిని సరళంగా ఎలా చేసుకోవాలి దీని గురించి శివాని దీది చెప్తున్నారు. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం వచ్చింది, ఇప్పుడు రాత్రి అయింది. మరి కొద్దిసేపటి తర్వాత ఘోర రాత్రి అవుతుంది. కానీ ఆ ఘోర రాత్రి తర్వాత ఏమవుతుంది? ఆ ఘోర రాత్రి తర్వాత ఏమవుతుంది? ఉదయం వస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఈ సృష్టి పైన ఉదయం ఉంది, మధ్యాహ్నము ఉంది, సాయంత్రము ఉంది, రాత్రి అయింది. మరి ఇప్పుడు రాత్రి మాత్రమే కాదు, ఇప్పుడు ఘోర రాత్రి నడుస్తుంది. కానీ ఆ తెల్లవారుజామున 3 లేక 4 గంటల సమయం ఉంటుంది. చూసారా? ఆ 3-4 గంటల సమయం ఎలాంటిదంటే కొందరికి అది ఇంకా రాత్రిలాగా ఉంటుంది, మరికొందరికి అది నిద్ర లేచే సమయం అవుతుంది. కాబట్టి కొందరు ఆ సమయంలో గుడ్ నైట్ చెప్తారు, మరికొందరు గుడ్ మార్నింగ్ చెప్తారు. అవుతుంది కదా? ఈ రోజుల్లో కొందరు ఉదయం 4 గంటలకి పడుకోవడానికి వెళ్తారు, మరికొందరు 4 గంటలకి నిద్ర లేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, మనం పడుకునే వైపు ఉన్నామా లేక నిద్ర లేచే వైపు ఉన్నామా? పడుకోవడం అంటే అజ్ఞానం అనే నిద్రలో మునిగిపోవటం. అవతలి వ్యక్తి అలా చేశాడు కాబట్టి నాకు బాధ కలగడం సహజం, కోపం రావడం సహజం, అహంకారం కలగడం కూడా సహజం అనుకోవడం, పడుకునే వైపు ఉండటం. మరియు మేల్కోవడము అంటే ఆ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఇలా అంటారు, నా ఆలోచన, నా స్వభావం, నా సంస్కారం నా చేతుల్లోనే ఉన్నాయి. నేను ఇచ్చే ఆత్మను, పంచిపెట్టే గుణం గల దానిని, నేను సత్యుగ ఆత్మను. ఈ రోజు నుండి ఒక్కసారి కూడా మనం కలియుగంలో జీవిస్తున్నామని అనుకోవద్దు. మనం ఏ యుగంలో జీవిస్తున్నాం? మనం ఏ యుగంలో జీవిస్తున్నాం? అయితే అందరూ కలిసి ఒక్కసారి చెప్దాం, నేను సత్యుగ ఆత్మను. ఇది చెప్పడానికి ఎంత బాగుందో కదా? చెప్పడానికి ఇంత బాగుంటే ఇక అలా జీవిస్తే ఎంత బాగుంటుంది? చెప్పడానికి ఇంత ఆనందాన్ని ఇచ్చే విషయం మన జీవితంలో దాన్ని ఆచరిస్తూ బతికితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఒక ఆత్మ సత్యుగ ఆత్మగా మారినప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వారిపై దాని ప్రభావం ఎంతగా పడుతుందంటే అవతలి వాళ్ళు కూడా సత్యుగం వైపుకి మారడం మొదలవుతుంది. మీరు గమనించండి, ఇంట్లో ఒకరు త్వరగా నిద్ర లేచారనుకోండి, మొదట ఒకరే కదా లేస్తారు. ప్రతి ఇంట్లోనూ అందరూ ఒకేసారి కలిసి లేవరు, ముందుగా ఎవరో ఒకరు లేస్తారు. అలా ఒకరు లేచినప్పుడు వారు ఇంట్లో పనులు చేయడం మొదలు పెడతారు. అప్పుడు పడుకున్న మిగతా వాళ్ళు ఆ శబ్దాలు వినపడకుండా దుప్పటిని తల వరకు కప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వు అంటారు. కానీ మనం మన పనిని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ సమయం కొంచెం రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే పడుకున్న వాళ్ళు నిద్ర లేచిన వ్యక్తిని కూడా లాగి, నువ్వు కూడా 1 గంట పడుకో, మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వు అని మళ్ళీ నిద్ర పొమ్మని లాక్కొని వస్తారు. లేక నిద్ర లేచిన వ్యక్తి ఏదో ఒకటి చేసి పడుకున్న వాళ్ళని కూడా నిద్ర లేపుతాడు. కాబట్టి రేపు మీరు వెళ్ళినప్పుడు జనాలు రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఆఫీసులో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. వాళ్ళతో పాటు అంటే వాళ్ళు పడుకుని ఉన్నారు, దాని అర్థం వాళ్ళు కలియుగం వైపు ఉన్నారని. ఒకవేళ మనం కూడా కోప్పడ్డామంటే మనం కూడా పడుకున్నట్లే లెక్క. కానీ ఒకవేళ మనం మేలుకుని ఉంటే జాగరణ అంటాం కదా, జాగరణ అంటే మేలుకుని ఉండటం. అలా మేల్కుని ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. అదే విషయాన్ని ఎంతో గౌరవంగా మాట్లాడతాడు. అప్పుడు అవతలి వ్యక్తి కూడా ప్రశాంతంగా మారిపోతాడు. అంటే మనం వాళ్ళని కూడా నిద్ర లేపామన్నమాట. అయితే మనం వాళ్ళని నిద్ర లేపుతాం, లేక మనం అశాంతికి లోనై వాళ్ళు మనల్ని నిద్రపుచ్చేలాగా చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం పడుకునే వాళ్ళం కాదు, మేల్కునే సత్యుగ ఆత్మలం, ఇచ్చే ఆత్మలం. మరి ఒక ఆత్మ కలియుగం నుండి సత్యుగానికి ఎలా మారుతుంది? డిశ్చార్జ్ అయిన ఆత్మ
బ్యాటరీ డిశ్చార్జ్ అయిన ఆత్మ అనే బ్యాటరీ ఇప్పుడు ఏం చేస్తుంది? రోజువారీగా అలాంటి పనులు చేస్తుంది. దేని వల్లనైతే బ్యాటరీ ఛార్జ్ అవ్వడం మొదలవుతుందో, డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఏం చేయాలి? డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఏం చేయాలి? కేవలం ఛార్జర్ మాత్రమే కాదు, ఆ ఛార్జర్ని కూడా ఎక్కడ పెట్టాలి? పవర్ హౌస్లో పెట్టాలి. ఈ రోజు నుండి మనకు ఒక బహుమతిని ఇచ్చుకుందాం. మరియు ఇది ఈనాటి కాలం యొక్క ఆవశ్యకత. ప్రతిరోజు ఉదయం 1 గంట సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. ఒకవేళ మీరు మీ జీవితంలో ప్రతి ఒక్కదాన్ని సరిచేసుకోవాలి అనుకుంటే, మీ సంతోషం, మీ ఆరోగ్యం, మీ బంధాలు, మీ పిల్లలు, వీటన్నిటి కోసం 1 గంట సమయాన్ని ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇవ్వాలి. ప్రతి ఇంట్లోనూ ఒక ఛార్జ్ అయిన బ్యాటరీ కావాలి. 1 గంట ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడము అంటే పరమాత్మని ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే మనలో జ్ఞానాన్ని నింపుకోవడం మరియు పరమాత్మలతో కనెక్షన్ జోడించి మెడిటేషన్ చేసి ఆ బ్యాటరీని ఛార్జ్ చేయటం. ఎవరైతే ఉదయాన్నే 1 గంట సమయాన్ని తన కోసం ఇస్తారో, వారి మిగిలిన 24 గంటల సమయం మారిపోతుంది. ఇదొక జీవితాన్ని జీవించే పద్ధతి. మరొక జీవితాన్ని జీవించే పద్ధతి ఏంటంటే, ఉదయాన్నే లేవటం, న్యూస్ పేపర్ చదవటం. మీలో ఎవరైనా ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదువుతారా? ఉదయాన్నే లేచి ఆలోచించండి. తెల్లవారుజామునే మన లోపల ఏం నింపుకుంటున్నాం? న్యూస్ పేపర్ ఎంత ఎక్కువగా చదివితే అంతగా కలియుగం మరియు ఘోర కలియుగం తయారవుతుంది. ఎందుకంటే ఉదయాన్నే మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. గ్రహణ శక్తి చాలా బాగుంటుంది. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకు నేర్పించేవారు కదా, ఉదయాన్నే లేచి చదువుకోండి అని. అదే కదా నేర్పించారు. ఉదయాన్నే లేచి చదివితే అది చాలా బాగా గుర్తుంటుంది అని. మరి ఈ రోజుల్లో మనం ఉదయాన్నే లేచి ఏం చదువుతున్నాం? ఎవరితో ఏం చేస్తారు? ఎక్కడ ఏం తప్పు జరిగింది అనే విషయాలు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే వింటామో, చదువుతామో, చూస్తామో అదే మనం అవుతాము. ఎందుకంటే మనం వినేవి, చదివేవి, చూసేవి లోపల స్థిరపడిపోతాయి, ఫిట్ అయిపోతాయి. మరియు దాని నుండే మన ఆలోచనలు అనేవి సాగుతాయి. ఈరోజు మన దగ్గర వార్తాపత్రిక ఉంది, ఆ తర్వాత మన దగ్గర టీవీ ఉంది, ఆ తర్వాత మన దగ్గర ఫోన్ ఉంది. ఎక్కడైతే రోజంతా మెసేజ్లు వస్తూ పోతూ ఉంటాయో ఇప్పుడు ఏమవుతుందనుకుంటే, మనం ఇలాగే వింటూ, చదువుతూ, చూస్తూ వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత ఎక్కువగా చదువుతామో అంతగా లోపలికి వెళ్తూనే ఉంటాయి. ఎవరో ఒకరిని ఎగతాళి చేస్తున్నారు, ఎవరో ఒకరిని కిందకి లాగుతున్నారు, ఎవరో ఒకరిని నిందిస్తున్నారు, ఎవరో ఒకరిని దూషిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలా చూసి ఇక్కడ మనసులో నింపేసుకుంటాం. కొన్ని రోజులకి అది మన సంస్కారంలోని మరియు మన స్వభావంలోకి రావడం మొదలవుతుంది. బాగా గమనించండి. మనం తినే ఆహార పానీయాలు విషయంలో ఎలాగైతే వ్రతం చేస్తాం కదా, ఇది తినకూడదు, ఇది తినాలి అని, అలాగే మనం ఏవైతే వింటామో, చదువుతామో, చూస్తామో వాటి విషయంలో కూడా ఒక వ్రతం చేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే తామసిక విషయాల్ని వినకూడదు, చదవకూడదు, చూడకూడదు. మనం ఏదైతే అవ్వకూడదు అనుకుంటున్నామో దాన్ని వినకూడదు, చదవకూడదు, చూడకూడదు. మరియు మనం ఏది అవ్వాలనుకుంటున్నామో దాన్నే వినాలి, చదవాలి, చూడాలి. కాబట్టి ఉదయం పూట 1 గంట సమయాన్ని మన కోసం మనం ఇచ్చుకుందాం. ఉదయాన్నే పరమాత్మని జ్ఞానాన్ని మన లోపల నింపుకుందాం. ఎవరి లోపలైతే పరమాత్మని శక్తి, ప్రేమ, ఆత్మ యొక్క గుణాలు ఉంటాయో, ఆత్మ ఉదయాన్నే జ్ఞానాన్ని తన లోపల నింపుకుంటుంది. ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవలేదు, ఉదయాన్నే ఇంట్లో టీవీ ఆన్ చేయలేదు. ఒకవేళ న్యూస్ పేపర్ చదివినా కూడా కొద్దిగా ఏది అవసరమో అదే చూసి
మిగతాది వదిలేసింది. రోజంతా ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అలా కూర్చుని కేవలం టైంపాస్ కోసం మనం ఎంతో సమాచారాన్ని చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏది వింటామో, చదువుతామో, చూస్తామో అలాగే తయారవుతాం. కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత అంటాం ఇది పనికిరానిది, డిలీట్ చెయ్యని. కానీ మనం దాన్ని డిలీట్ చేసినప్పుడు అది ఎక్కడి నుండి డిలీట్ అవుతుంది? ఫోన్ నుండి డిలీట్ అవుతుంది. కానీ మెదడు నుండి మనసులోకి వచ్చేస్తుంది కదా. కాబట్టి ఒక ప్రాక్టీస్ చేయాలి. మెసేజ్ చూడగానే దాని క్వాలిటీ ఏంటో తెలిసిపోతుంది. ఒక అలవాటు చేసుకోండి. దాన్ని చూడకుండా, వినకుండా, చదవకుండానే డిలీట్ చేసేయండి. చేయగలరా? చూడకుండా, వినకుండా, చదవకుండానే డిలీట్ చేసేయండి. చూడకుండా, వినకుండా, చదవకుండానే డిలీట్ అనేది చేసేయండి. మరియు ఖచ్చితంగా దాన్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేయకండి. ఇది అస్సలు మంచి కర్మ కాదు. మనం ఇతరుల మనసులని కూడా కలుషితం చేసే ఇటువంటి విషయాల్ని ఫార్వర్డ్ చేసినప్పుడు మెసేజ్ తయారు చేసేవాళ్ళు ఒక మెసేజ్ తయారు చేస్తారు, కానీ మిగతా మనందరం దాన్ని ప్రపంచం అంతటా వ్యాపింపచేస్తాం. ఏదైనా సాత్వికమైనది కాదో దాన్ని ఇతరులకు తినిపించకూడదు. ఏదైతే సాత్వికమైనది కాదో అది ఇతరులకి మనం తినిపించకూడదు. సమాజాన్ని కలుషితం చేయడంలో అది మన కర్మగా మారిపోతుంది. కాబట్టి అటు స్వయంగా మన లోపల నింపుకోకూడదు, ఇటు దాన్ని ఇతరులకి కూడా ఫార్వర్డ్ చేయకూడదు. మెసేజ్లు తయారు చేసే వాళ్ళు కూడా తయారు చేయడం ఆపేస్తారు. ఎందుకంటే అది ఎక్కడికి ఫార్వర్డ్ అవ్వడం లేదు కాబట్టి. ఇది కూడా చాలా లోతైన కర్మ. మనం సమాజంలో ఎలాంటి శక్తిని వ్యాపింపచేస్తున్నాం? అనేది కాబట్టి చేయగలరా? వినకుండా, చదవకుండా, చూడకుండానే డిలీట్ చేయగలరా? కొన్ని రోజులు మనసు అంటుంది 1 నిమిషం అసలు ఏముందో చూద్దామని. ఒక ప్లేట్లో వడాపావ్, ఇంకొక ప్లేట్లో పండ్లు ఉంటే మనసు దేని వైపు వెళ్తుంది? వడాపావ్ వైపు. ఎందుకంటే అది టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. కానీ హెల్దీగా ఉండేది ఏది? ఫ్రూట్స్, పండ్లు. కాబట్టి కొన్ని రోజులు మనసును ఏం చేయాల్సి వస్తుందంటే అక్కడి నుండి లాగి ఇటువైపుకు తీసుకురావాలి. 5 రోజులు ఇలా చేశారంటే ఆ తర్వాత మనసు అసలు ఆ వైపుకు వెళ్ళదు, నేరుగా ఆరోగ్యవంతమైనటువంటి విషయాల వైపుకి వెళ్తుంది. మనం ఎవరికైనా జ్ఞానానికి సంబంధించిన మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అది జనాలు అంటారు చదివాను చాలా పొడుగ్గా ఉంది, తర్వాత చదువుతాను, ఇప్పుడు నా దగ్గర టైం లేదు అని. కానీ ఇలాంటి చమత్కారమైన విషయాలు ఫార్వర్డ్ చేస్తే అవునా ఇంకా అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు అడుగుతారు మరి ఆ తర్వాత ఆ విషయంలో ఏమైంది అని. దీనివల్ల సమాజం ఇంకా కలుషితమవుతుంది. మనం సమాచారం చాలా వేగంగా ఒకరి నుండి ఒకరికి చేరిపోయే యుగంలో బతుకుతున్నాము. కాబట్టి మనం ఎలాంటి సమాచారాన్ని తీసుకుంటున్నాము, ఎలాంటి సమాచారాన్ని ఇతరులకు పంపుతున్నాము, మరియు ఇతరుల నుండి ఎలాంటి సమాచారాన్ని మన దగ్గరికి రానిస్తున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం అలాంటి విషయాలని వినడం, చదవటం, చూడటం ఆపేస్తే అక్కడ మనుషులు మనకు అటువంటి మెసేజ్లు పంపించడం కూడా ఆపివేస్తారు. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. వీఆర్ సేఫ్. మనల్ని మనం కాపాడుకోవాలి. మెడిటేషన్ అంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం, దీనిని కాపాడుకోవడం. కాబట్టి ఉదయం 1 గంట, ఆ తర్వాత రోజంతా ఇలాంటి మెసేజ్లని తీసుకోకూడదు. దీనిని ఏం చేయాలి? రక్షించుకోవాలి. దీపం ఇలా కదులుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఆరిపోకుండా రక్షించాలి, లేకపోతే ఆ దీపం ఆరిపోతుంది. కాబట్టి మొదటిది మనం ఏది వింటున్నామో, చదువుతున్నామో, చూస్తున్నామో దాని పట్ల జాగ్రత్త వహించాలి. రెండవది మనం ఏది తింటున్నామో, తాగుతున్నామో దాని పట్ల జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఆందోళన
భయం, అశాంతి ఉంటే మీరు వంట చేసేటప్పుడు అందులో సంకల్పాలు వేస్తూ ఉండండి. పరమాత్మని శక్తులు ఈ ఆహారంలో నిండుగా నిండి ఉన్నాయి అని. ఈ ఆహారం కేవలం అన్నం కాదు, ప్రసాదం, మా ఇల్లు స్వర్గం. ఇలా ప్రతిరోజు అందులో సంకల్పాలనేవి ప్రసరిస్తూ ఉండండి. మా ఇల్లు స్వర్గం, మా బంధాలు ఎంతో అందమైనవి, మా మధ్య ఐక్యత ఉంది, మా మధ్య గౌరవం ఉంది. ప్రతిరోజు ఈ సంకల్పాలు చేయవచ్చు కదా. ఒకవేళ అలా జాగ్రత్త పడకుండా మీ ఆందోళనల్లో మునిగిపోయి, అతను నాతో ఎందుకు అలా మాట్లాడాడు, ఆమె నాతో ఎందుకు అలా చేసింది, నా ఇంట్లో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి అని ఆలోచిస్తూ గరిట తిప్పారంటే రేపటి నుండి సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. ఎందుకంటే ఎలాంటి అన్నము అలాంటిదే మనసు. ఇక మూడవ విషయం, ఇంటికి వచ్చేది ఏమిటంటే ధనం. అది అందరి దీవెనలతో రావాలి. ధనం సంపాదించేటప్పుడు కొంచెం కూడా ఎటువంటి తప్పు చేయకూడదు. ధనం మన ఇంటికి ఎంతో స్వచ్ఛంగా రావాలి. ఎందుకంటే ధనంతోనే అన్నం కొంటాం. అన్నం యొక్క ప్రభావం మనసుపై పడుతుంది, మనసు యొక్క ప్రభావం శరీరంపై పడుతుంది. కాబట్టి మొదటి విషయం ఏది అయింది? ధనం. ధనం స్వచ్ఛంగా దీవెనలతో కూడినదై ఉండాలి. అన్నం సాత్వికంగా ఉండాలి. మనసు పరమాత్ముని జ్ఞానంతో నిండి ఉండాలి. అప్పుడు ఇల్లు స్వర్గంగా మారక ఇంకేమవుతుంది? వేరేలాగా అవ్వడం అసలు సాధ్యమే కాదు. ఈ 4 విషయాలలో ఎక్కడైనా సరే మనం పొరపాటు చేసినప్పుడే మన భాగ్యంలో సమస్యలు వస్తాయి. ఒకవేళ ఈ 4 విషయాలు సాత్వికంగా ఉంటే ఇల్లు స్వర్గంగా మారి తీరుతుంది. మరి మీరు సాత్వికమైన అన్నాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సాత్విక అన్నాన్ని తయారు చేస్తారు. అలాగే నీటిని కూడా మధురంగా తాగుతారు. నీరు ఎలాంటిదో మన యొక్క మాట్లాడే తీరు కూడా అలాంటిదే అవుతుంది. కాబట్టి ఇంట్లో చేదు నీరు తాగకూడదు. ఇంట్లోకి చేదు నీటిని తీసుకుని రాకూడదు. మనసుకి మరియు శరీరానికి హాని కలిగించే ఎటువంటి విషయాల్ని మన లోపలికి పంపించకూడదు. శరీరానికి హాని కలిగించే ఏ విషయాలైనా సరే అది ఆత్మకు కూడా అస్సలు మంచిది కాదు. మన సంతోషం అనేది తినే ఆహార పదార్థాలపైన ఆధారపడి లేదు. మన సంతోషం మన సంకల్పాలు, ఆలోచనలు మరియు సంస్కారాల్లో ఉంది. ఈరోజు మనం ఇలాంటి పవిత్రమైన వాతావరణంలో కూర్చున్నప్పుడు పరమాత్మని శక్తులు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. మనం ఈరోజు ఏది అనుకుంటే అది వదిలేయవచ్చు. ఈరోజు నుండి నేను అనే ఆత్మ ఈ అలవాటును వదిలేస్తున్నాను. కథం స్వాహ. ఇది ఇక ఎప్పటికీ నా దగ్గరికి తిరిగి రాదు. మనకు అంత శక్తి ఉంది, అయితే మనం అంత శక్తివంతంగా ఉంటాం. లేదా ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ వచ్చి దీన్ని వదిలేయాలి అని చెప్పినా కూడా లేదు, మేము వదలలేము అంటాం. మనం అంత బానిసలం కాదు. మనం సత్యుగ ఆత్మలం, యజమానులం. మన మనసు, శరీరం, కర్మేంద్రియాలు మనం చెప్పే ప్రతి మాటను వింటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే 1 గంట సమయాన్ని మన కోసం కేటాయించుకుని పరమాత్మని జ్ఞానాన్ని, శక్తిని మన లోపల నింపుకుంటాం. రోజంతా వచ్చే మెసేజ్లు, వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు మనం ఒక నియమం చేసుకుందాం. ఎవరిలోనైనా ఏదైనా విషయం కానీ, ఏదైనా తప్పు కానీ, బలహీనత కానీ మనకు కనిపిస్తే మనం దాన్ని వెళ్ళి ఇంకొకరికి చెప్పకూడదు. ఇంకొకరికి వెళ్ళి అస్సలు చెప్పకూడదు. చేయగలరా? చాలా సులువు, చాలా సులువు, చాలా చాలా సులువు. కేవలం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను వాతావరణంలో తప్పులను, బలహీనతలను వ్యాపింపచేయను అని. కాబట్టి వ్రతం చేద్దామా?
ఒక నియమం పెట్టుకుందామా? నేను ఎవరి తప్పులను, బలహీనతలను ఇతరులకి చెప్పను అని. మరి ఒకవేళ ఇతరులు మనకి చెప్పడానికి వస్తే జనాలు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ఇతరుల విషయాలు చెప్పడానికి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం అనాలి, ఓం శాంతి. ఈ మధ్య నాదొక రథం నడుస్తుంది, నేను ఇలాంటి విషయాల్ని వినడం లేదు అని. అంతే, విషయాలు అక్కడితో ముగిసిపోతాయి. అంతే, ఆ విషయాలు అక్కడితోటి ముగిసిపోతాయి. లేకపోతే ఒకరి మాట ఇంకొకరికి, ఇంకొకరి మాట మరొకరికి చేరి కుటుంబంలో బంధాలు దెబ్బతింటాయి. విషయాలు అందరికీ పాకిపోతాయి. విషయం ఇంతే ఉంటుంది, కానీ అది కాస్త మరేదో అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికి చెప్పేటప్పుడు అందులో వారి సంస్కారం, వారి స్వభావం, వారి దృక్పథం అన్నీ కలవడంతో ఆ విషయం పెద్దదైపోతుంది. కాబట్టి మనం ఇతరుల గురించి చెప్పకూడదు, అలాగే మనం వినకూడదు. ఎవరైనా చెప్పడానికి వస్తే ఎంతో ప్రేమగా, నమ్రతగా మరేదైనా వేరే విషయం మాట్లాడుకుందామని చెప్పే అంత శక్తిని కలిగి ఉండండి. వాళ్ళు అంటారు, ఒక్క నిమిషం విను అని. అయినా సరే వేరే విషయం మాట్లాడుకుందామనండి. ఆ తర్వాత వాళ్ళు ఇతరుల విషయాలు చెప్పడం ఆపేస్తారు. దీనినే జీవన శైలి మార్పు అంటారు. ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో మనం తినే ఆహార పానీయాల పట్ల ఎలాగైతే శ్రద్ధ పెడతామో, అలాగే మనం వినే మరియు ఇతరులకి చెప్పే విషయాల పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వాటి వల్ల ఆత్మ అనే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. నేను అనే ఆత్మ నా బ్యాటరీని రోజంతా ఎలా ఉంచుకోవాలి? పవర్ఫుల్గా, ఫుల్ ఛార్జ్గా ఉంచుకోవాలి. నేను సత్యుగ ఆత్మను, అందరికీ ఇచ్చే ఆత్మను. మీలో ఎవరెవరు ఇప్పటి వరకు అసలు మెడిటేషన్ నేర్చుకోలేదు? ఎప్పుడు సెంటర్కి వచ్చి మెడిటేషన్ నేర్చుకొని వాళ్ళు ఎవరెవరున్నారు? మరి సెంటర్లోకి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోండి. ఇందాక ఇక్కడ ఒక సోదరుడు చెప్పారు కదా, కేవలం 15 రోజుల్లోనే ఇదంతా సిద్ధం చేశారు. కానీ ఈ ఏర్పాట్లు చేసిన సోదరీమణులందరూ కూడా మీలాగే ఇళ్లల్లో ఉంటారు, కుటుంబాలను చూసుకుంటారు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటారు. వాటితో పాటే ఈ 15 రోజుల్లో ఈ సేవను కూడా పూర్తి చేయగలిగారు. అది ఎలా సాధ్యమైందంటే వారు ప్రతిరోజు ఉదయం 1 గంట సమయాన్ని తమను తాము ఛార్జ్ చేసుకోవడానికి కేటాయిస్తారు. ఎవరైతే ఉదయాన్నే ఛార్జింగ్ కోసం 1 గంట సమయం తీస్తారో వారి దగ్గర రోజంతా సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఉదయాన్నే ఛార్జ్ అయిపోయారు కదా, వారి ప్రతి పని ఫటాఫట్ చాలా వేగంగా జరిగిపోతుంది. లేకపోతే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే చాలా సమయం పడుతుంది. మరియు ముఖ్యంగా వారు ఎంతో తేలికగా ఉంటూ ఈ పనిని చేస్తారు. ఈరోజు మనం మొదలు పెడుతున్న ఈ ప్రయాణాన్ని కేవలం మరొక వారం రోజుల పాటు ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతిరోజు 1 గంట సమయం ఇవ్వాలి. ఈ 1 గంటలో మనల్ని మనం చూసుకోవాలి. మన ఇంటిని వెలిగించే దీపంలా మనం మారాలి. మన ఇంటికి సంబంధించిన ఆ సత్యుగ ఆత్మగా మనం మారాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుందాం. భగవంతుడి నుండి కిరణాలు తీసుకుని అలాంటి యొక్క అనుభూతి చేద్దాం. ఓం శాంతి.